హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు రాంగ్ సైడ్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్కి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాట్ పొడవుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ దగ్గర డాట్ కూడా ఈ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఓపెన్ సైడ్ పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. ఇది హై నెక్ బ్లౌజు. డాట్ వెడల్పు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. చంక భాగానికి కరెక్ట్గా మిడిల్కి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఒక దానిపై ఒకటి వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి పైన టచ్ చేసినట్లయితే మార్కింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ డాట్స్ పైన ఒకసారి ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. మీకు చాలా ఈజీగా డాట్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ డాట్ దగ్గర నుంచి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద వెడల్పు డాట్ దగ్గర కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్ డాట్ చూసుకొని 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మీకు ఇంకా షేప్ పర్ఫెక్ట్గా కావాలి అనుకునే వాళ్ళు 4th డాట్ వేసుకోండి. డాట్స్ అనేది 4th డాట్కి కట్ చేసుకున్న బ్లౌజ్ అయితే 4 డాట్స్ వేసుకోవచ్చు. మనకి నార్మల్గా ఉండే వాళ్ళకి 3 డాట్స్ అయితే ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు షేప్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకి షేప్ బెల్ట్కి వేరే కలర్ అయినా కట్ చేసుకోవచ్చు, సేమ్ కలర్ లేకపోయినా ప్రాబ్లం లేదు. 2 సైడ్స్ ఈ విధంగా పెట్టుకోండి ముందు. ఇప్పుడు ఒక సైడ్ తీసుకొని బ్యాక్ వేసుకోవడానికి లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ బెల్ట్ని, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు. షేప్ బెల్ట్ అనేది కనిపించకుండా, ఖర్చులు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని ఎప్పుడు కూడా. ఇవి 2 సైడ్స్కి కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండే, అంటే 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా పెట్టుకొని.
ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి మెయిన్. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ని వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్. మనం ఇన్విజిబుల్ వేసుకోవాలి అనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి పైన. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ నుంచి కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మిడిల్ డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి నెక్ చుట్టూరు కూడా మనకి థ్రెడ్ పైపింగ్ వేసింది కాబట్టి థ్రెడ్ పైపింగ్ వేరే కలర్ కాకుండా నార్మల్ క్లాత్తోనే నేను థ్రెడ్ పైపింగ్ వేశాను నెక్ చుట్టూరు కూడా. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో చూడండి. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఒకసారి చూసుకోండి, పొడవు అవుతుందో తక్కువగా ఉందో చెక్ చేసుకున్న తర్వాతే మనం ఓపెన్ మక్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు పొడవు వచ్చింది, ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి బాగా పొడవు ఎక్కువైంది కాబట్టి కొంచెం నెక్ దగ్గర కట్ చేస్తున్నాను. అలాగే ఒకసారి మిడిల్ డాట్ దగ్గర కూడా కొంచెం వెడల్పు వేస్తున్నాను. కొంచెం నెక్ దగ్గర అయితే కట్ చేస్తున్నాను, మెడ అనేది కొంచెం పైకి ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను కొంచెం. అదేవిధంగా మనం షేప్ బెల్ట్ దగ్గర కూడా కొంచెం వెడల్పు వేసుకోవచ్చు మిడిల్ డాట్ దగ్గర. ఈ విధంగా 3 స్టెప్స్లో కొంచెం కొంచెం కట్ చేసినట్లయితే మనకి సరిపోతుంది. వెడల్పు అనేది కొంచెం వెడల్పు వేసుకోండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తక్కువలో వేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఓపెన్ సైడ్ ఎక్కువ అయినట్లయితే మనం ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా షేప్ దగ్గర కూడా కొంచెం వెడల్పు వేస్తున్నాను. ఇక్కడ మెడ దగ్గర కొంచెం ఫోల్డింగ్స్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం మెడ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది నెక్ దగ్గర. ఇప్పుడు మనం ఓపెన్ ముక్ వేసుకోవాలి. మనకు రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి